హాయ్ అండి. బాగున్నారా? లాస్ట్ టైం నేను వీడియో చేశాను కదండీ! అందులో ఏకంగా 4 రకాల పచ్చళ్ళని రుచి చూసి తినేసాను కదండీ! సో, దానివల్ల వేడి చేసేసింది. ఆ వేడి చేయడం వల్ల కొంచెం ఎఫెక్ట్‌గా అనిపిస్తే నేను ఈ టిప్‌ని ఫాలో అయ్యానండి. ఇది నాకు బాగా పనిచేసింది. అందువల్ల మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ జావా అందరికీ తెలిసిందేనండి. కానీ కొంచెం డిఫరెంట్‌గా ఇలా ఫస్ట్ నేను ఒక 3 గంటల ముందు పెద్ద సగ్గుబియ్యాన్ని నానబెట్టుకున్నానండి. ఈ జావకి పెద్ద సగ్గుబియ్యం మాత్రమే బావుంటాయి. అవి 3 గంటలు నానిన తర్వాత ఇలా కొంచెం ఎక్కడో లైట్‌గా పళ్ళుకు తగులుతూ ఉండాలి. మనం ఒక గ్లాసు సగ్గుబియ్యాన్ని నానబెట్టుకుంటే 3 గ్లాసుల నీళ్ళు వరకు పోసి ఇలా సగ్గుబియ్యం వేసేసుకోవాలండి. ఒక పావు గంట కన్నా ఎక్కువ టైం కూడా అవసరం లేదు. మనం సగ్గుబియ్యం వేసినప్పటి నుంచి ఇలా తిప్పుతూ ఉండాలండి. ఈ జావని ఎక్కువగా వేడి చేసినప్పుడే కాకుండా స్టమక్ అప్సెట్ అంటే మోషన్స్ అప్పుడు కూడా మందులా తీసేసుకోవచ్చండి. మా ఇళ్లలో మాత్రం ఎవరికైనా మోషన్స్ అలా అయినప్పుడు వెంటనే ఒంటి దగ్గరికి వెళ్ళి టాబ్లెట్ తెచ్చుకోవడం కన్నా ముందు ఈ జావ చేసేసుకొని తాగేస్తారు. జావా ఇలా జిగురులా ఉడికిన తర్వాత మనం ఎంత స్వీట్ తింటామో అంత స్వీట్‌కి సరిపడా షుగర్ వేసేసుకోవచ్చండి. అంతేనండి. జావా అయితే రెడీ అయిపోయింది. నేను మొన్న 4 రకాల పచ్చళ్ళు తిన్నాను కదండీ! దాని తర్వాత ఆ రోజు సాయంత్రం కూడా పచ్చడి, ఆ రోజు తెల్లారి కూడా పచ్చడి. ఎలా అంటే కరువో కాలమా అంటూ తినేస్తారు కదండీ! అలా తినడం వల్ల ఓవర్ హీట్ అయిపోయిందండి బాడీ. మా ఇంట్లో ఎవరికైనా వేడి, కొంచెం నీరసం దాంతోపాటు మోషన్స్ అలా ఉంటే మెయిన్‌గా వెళ్ళేది ఈ జావకేనండి. సమ్మర్‌లో మాత్రం ఎక్కువగా ఈ జావని తీసుకుంటారండి. ఎందుకు అంటే ఆ వేడి నుంచి కొంచెం రిలీఫ్ అవుతాం. ఒంటికి చలవనిస్తుందని. అంతేకాదు నార్మల్ సీజన్‌లో మనకి ఫీవర్ వచ్చి ఫీవర్ తగ్గిపోయినా నీరసం అనేది తగ్గదు చూడండి. ఆ టైంలో దీన్ని బెస్ట్‌గా తీసుకోవచ్చు. మీకు మొదట్లో వీడియో స్టార్టింగ్‌లో జావని కొంచెం డిఫరెంట్‌గా ఇలా అని చెప్పాను కదండీ! అదెలా అంటే చాలామంది ఇలా నీళ్ళతో చేస్తారు. అంతేకాకుండా పాలతో కూడా చేస్తారు. కానీ ఒక్కసారి నేను చెప్తున్నాను కదండీ డిఫరెంట్ అని ఇలా ట్రై చేయండి. నేనైతే మనం సగ్గుబియ్యం జావని ఎలా చేసుకుంటామో అలా చేసేసాను. కాకపోతే పంచదార అనేది కొంచెం ఎక్కువ వేసానండి. తర్వాత విడిగా పాలను కాచి ఆ పాలు చల్లారిన తర్వాత ఈ జావలో కలిపేసాను. అంతే మనం పోసిన పాలు ఆ జావలో కలిసేలా తిప్పేసుకోవడమేనండి. డిఫరెంట్‌గా అన్నాను కదండీ! టేస్ట్ కూడా డిఫరెంట్‌గా, స్పెషల్‌గా ఉంటుందండి. నాలానే అనుకోవచ్చు చాలామంది పాలలో ఉడికితేనే కదా సగ్గుబియ్యం అనేవి టేస్ట్ ఉంటాయని. కాదండి. ఇలా ట్రై చేయండి. దానిని డామినేట్ చేసేసే అంత టేస్ట్ మనకి ఇందులో తెలుస్తుంది. టేస్ట్‌తో పాటు ఎక్కువ పచ్చళ్ళు నాలా తినేసే వాళ్ళకి వేడిని తగ్గించే మంచి ఔషధం కూడానండి. నేనైతే ఆ పచ్చళ్ళు, ఆ వేడి గురించి మాత్రమే ఈ వీడియోని ఇలా షేర్ చేస్తున్నానండి. నేను చెప్పిన ఈ డిఫరెంట్ ఈ జావా అయితే ఎలా ఉంది అనేది కామెంట్‌లో చెప్పండి. నా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఎవరైనా మొదటిగా నా ఛానల్‌ని ఈ వీడియోస్‌ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.